వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. క్రిస్మస్ రోజున ప్రతి క్రైస్తవుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పుట్టుకను జ్ఞాపకం తెచ్చుకుని క్రిస్మస్ వేడుకను జరుపుకుంటారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అనే పదములో క్రైస్ట్ అనగా యేసుక్రీస్తు అని, మాస్ అంటే ఆరాధించడం అని, చివరగా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుని ఆరాధించడం అని అర్థం. క్రిస్మస్ ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా బంధువులు కుటుంబ సభ్యులు కలిసి చర్చికి వెళ్లడం, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టారా, డిసెంబర్ 25న మనం క్రిస్మస్ చేసుకోవాలా అనే విషయాన్ని తెలుసుకుందాం. వాస్తవానికి యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టారో ఎవ్వరికి ఖచ్చితంగా తెలియదు, బైబిల్ గ్రంథంలో కూడా రాయబడలేదు. కానీ డిసెంబర్ 25న మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం? యేసుక్రీస్తు మొదటి సంవత్సరంలో అయితే పుట్టలేదు. కొందరు పరిశోధకులు క్రీస్తుపూర్వం 2 నుంచి 7 మధ్యలో పుట్టుంటారని, 4వ సంవత్సరంలో పుట్టుండొచ్చని అభిప్రాయపడ్డారు. బైబిల్ నిఘంటువుల ఆధారంగా పరిశీలించినట్లయితే క్రీస్తుపూర్వం 6వ సంవత్సరంలో యేసుక్రీస్తు పుట్టినట్లుగా రాయబడి ఉంది. వాస్తవానికి ఇది నిజమే కావచ్చు, కానీ డిసెంబర్ 25నే పుట్టారని బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. నేను కొన్ని వీడియోలను పరిశీలించినప్పుడు కొందరైతే యూదుల ఆచారం ప్రకారం యేసుక్రీస్తు సున్నతి పొందిన 8వ రోజు నుండి ప్రజాసంఖ్య రాయబడిందని, దీన్ని బట్టి జనవరి 1వ తారీఖునే అయ్యుండొచ్చని, దీనికి 8 రోజులు ముందుకు వెళ్తే డిసెంబర్ 25 వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టుంటారని అభిప్రాయపడ్డారు. కానీ ఇది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 23 వరకు చదివితే యేసుక్రీస్తు పుట్టిన 2 సంవత్సరముల తర్వాత హేరోదు మరణించాడు. అప్పటికి ప్రజాసంఖ్య రాయబడలేదు. లూకా సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం హేరోదు మరణించిన తర్వాత తన కుమారుడైన అర్కెలా కాలంలో కైసరు ఐగుస్తు ఆజ్ఞను బట్టి ప్రపంచమంతటా మొదటి ప్రజాసంఖ్య రాయబడింది. బైబిల్ నిఘంటువుల ఆధారంగా క్రీస్తుపూర్వం 6వ సంవత్సరంలో యేసుక్రీస్తు పుట్టినట్లుగా ఆధారాలున్నాయి, కానీ డిసెంబర్ 25న పుట్టారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ డిసెంబర్ 25నే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం? మొదటిసారిగా క్రీస్తు శకం 336వ సంవత్సరంలో మొదటి క్రైస్తవ రామన్ చక్రవర్తి అయిన కాన్స్టంటిన్ పరిపాలిస్తున్నప్పుడు క్రిస్మస్ అనేది ప్రారంభమైంది. కానీ ఇది అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ కొన్ని సంప్రదాయాలు, సిద్ధాంతాల ద్వారా డిసెంబర్ 25న క్రిస్మస్ ఎందుకో తెలియజేయబడింది. మొదటి క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారము కన్యక మరియతో గాబ్రియేలు దూత నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించదువని చెప్పిన దినము మార్చి 25 అని, మార్చి 25కి 9 నెలలు కలిపితే డిసెంబర్ 25 వస్తుంది. కాబట్టి డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టారని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఉత్తర అర్ధగోళంలో శీతాకాల అయనాంతం అంటే సూర్యుడు అస్తమించడం, సూర్యుడు ఉదయించడం అనేవి డిసెంబర్ 21 మరియు డిసెంబర్ 22న చాలా తక్కువ సమయంలో జరుగుతుంది. మరియు రామన్ల పండుగ అయిన చాటర్నాలియా పండుగ కూడా డిసెంబర్ 15 నుంచి 23 మధ్య జరుగుతుంది. కానీ సంపూర్ణ అయానాంతం డిసెంబర్ 25న జరుగుతుంది. అంటే గొప్ప వెలుగు ఏర్పడుతుంది. ఈ రామన్ల పండుగల ఆధారంగా కొందరు క్రైస్తవులు డిసెంబర్ 25 నుండి క్రిస్మస్ ను ప్రారంభించారు. యూదుల వెలుగు పండుగ అయిన హనుక్కా కిస్లేవు మాసంలో 25న జరుగుతుంది. అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25న హనుక్కా పండుగ జరుగుతుంది. డిసెంబర్ 25న హనుక్కా పండుగలో యూదులు మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరముల నుండి ఈ వెలుగు పండుగలో ఇవేమీ ఆచరించడం లేదు. యేసుక్రీస్తు యూదుడు మరియు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ 25న క్రిస్మస్ జరపడానికి ఈ పండుగ ఒక కారణం కావచ్చు. ఈ ఆధారాల ద్వారా డిసెంబర్ 25న క్రిస్మస్ ను మనం జరుపుకుంటున్నాం. అంతేకాని డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టారని బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. అలాగని క్రిస్మస్ జరుపుకోవడం తప్పని నేను అనడం లేదు. క్రిస్మస్ అంటేనే యేసుక్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తును ఆరాధించి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచాలి. అంతేకాని అల్లరితో కూడిన ఆటపాటలతో దేవుని నామాన్ని వ్యర్థపరచకూడదు. కాబట్టి క్రిస్మస్ ని ఆచారభక్తిగా పాటించక నిజమైన భక్తితో దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఆరాధించుదాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.